తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వీరులు అట్టడుగు ప్రజానీకం నుంచి మొదలుపెట్టుకుంటే ఒక స్థాయి వరకు ఉన్నటువంటి నాయకుల నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా ఆ పోరాటంలో పాల్గొని అప్పటి పరిస్థితులకు ఇప్పుడు సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ కర్విరాల కొత్తగూడెం వీరుల్ని కలుసుకోవడం, ఆ పాత జ్ఞాపకాలను నెమరేసుకోవడం, సత్యాన్ని అసలు ఏం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో, అది హిందూ ముస్లింల గొడవనా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసినటువంటి విమోచనమా, లేకపోతే మనవాదులు చెప్తున్నటువంటి అబద్ధాల పుట్టని పగలగొట్టడమే, నిజాన్ని బయటికి తీసుకురావడమే, సత్యాన్ని చెప్పడమే ప్రధానంగా ధ్యేయంగా పెట్టుకొని సర్వ జనావళికి విముక్తికి ప్రయత్నించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చేసిన పోరాట వీరుల చరిత్రను రికార్డు చేయడం, సత్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు కర్విరాల కొత్తగూడెంకి సత్య ప్రచారక సమాజ్ తరఫున మేము రావడం జరిగింది. వాళ్ళ పోరాట వారసత్వం, వాళ్ళ త్యాగము ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదలుపెట్టుకుంటే సిపిఎం, ఎంఎల్ పార్టీలు చివరికి ఈ ఊరికి ఒక కులవర్గ పోరాటానికి దిక్సూచిగా నిలబడ్డటువంటి మారోజు వీరన్న వరకు కూడా వాళ్ళ పోరాటాలు స్ఫూర్తిగా తీసుకొని నడిచిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చరిత్రను రికార్డ్ చేయడమే, సత్యాన్ని చెప్పడమే, సత్యాన్ని ప్రచారం చేయడమే మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినటువంటి సత్యశోధ సమాజ్ స్ఫూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా ప్రపంచంలో ఉన్న సత్యాన్ని ప్రచారం చేయడమే సత్య ప్రచారక సమాజ్గా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను తీసుకుంటాం. అలాగే సత్యాన్ని ప్రచారం చేసే క్రమంలో అన్ని వర్గాలటువంటి ప్రజలు, మేధావులు కలిసి ఈ మనవాద బ్రాహ్మణీయజానికి వ్యతిరేకంగా, మనవాదాలకు వ్యతిరేకంగా మాతో కలిసి ప్రయాణం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులు, మల్లన్న, అలాగే చంద్రన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, ఈ ఊర్లో సహకరించినటువంటి లింగన్న, మిగతా వాళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు.